హాయ్ అండి, అందరికీ నమస్తే. సీజన్స్ అండ్ క్లాత్స్ అన్నమాట. అంటే సీజనల్ వారీగా మనం ఎలాంటి బట్టలు ఉపయోగిస్తాము అని ఆ టాపిక్ మీద ఒక మదరు మన అంగన్వాడీ సెంటర్కి ఫస్ట్ పాప వచ్చారు, తర్వాత ఇప్పుడు బాబు వస్తున్నాడు. అయితే ఆ మదరు ప్రాజెక్ట్ చేశారన్నమాట వాళ్ళ పాప కోసమని స్కూల్కి. అయితే ఇది వచ్చేసి సమ్మర్ సీజన్, తర్వాత రెయిన్ సీజన్, వింటర్ సీజన్. అంటే ఈ 3 కాలాలకు సంబంధించిన మరి ఏమైతే అక్కడ ఉంటాయి, ఏమైతే వస్తాయి, ఏమేమి ఉంటాయి, మనం ఎలాంటి బట్టలు వాడతాము, ఆ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయి అన్నక ఆ టాపిక్ తీసుకొని తనైతే ఇవన్నీ రెడీ చేశారన్నమాట. చూడండి, గొడుగు, మనకి పుచ్చకాయ, తర్వాత వచ్చేసి సముద్రం దగ్గర ఉండే బల్లలు, తర్వాత వచ్చేసి సముద్రంలో ఏముంటాయి, చేపలు, మనము ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటాము, కాటన్ డ్రెస్సులు వేసుకుంటాము, ఇలా అన్నీ సమ్మర్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనని పిల్లలకి చూపించడం కోసమని మరి ప్రాజెక్ట్ అయితే చేశారన్నమాట. తర్వాత వర్షాకాలానికి సంబంధించిన ఇంద్రధనుస్సు వస్తుంది, తర్వాత వర్షాలు వస్తాయి, ఆ తర్వాత ఆ వర్షాల ద్వారా నదులు ఏర్పడతాయి, ఈ విధంగా నదుల్లో పడవలు ఉంటాయి, తర్వాత మొక్కలు చక్కగా పచ్చగా ఉంటాయి, మంచి పూలు పూస్తాయి, తర్వాత మనము ఎలాంటి బట్టలు వాడతాము, తర్వాత వచ్చేసి గొడుగు వాడతాము, అంటే వర్షాకాలంలో మనము గొడుగు వాడతాము. తర్వాత ఇలాంటివన్నీ కూడా పిల్లలకి వర్షాకాలంలో ఎలా మనము ఏమి గుర్తించవచ్చు అనే విషయాల్లో కూడా మరి తను చాలా నీట్గా ప్రిపేర్ చేశారన్నమాట. తర్వాత వచ్చేసి వాళ్ళ పాపకి ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. ఇది వాస్తవంగా ఇది వచ్చేసి వింటర్ సీజన్ అండి. మంచు కాలంలో మరి మంచు ఎలా పడుతుంది, తర్వాత వచ్చేసి స్నో మ్యాన్ అన్నమాట. చూడండి, స్నో మ్యాన్ దగ్గరగా చూపిస్తాను. అంటే పిల్లలకి ఆకర్షణమైన బొమ్మల ద్వారా, తర్వాత వచ్చేసి కనిపిస్తుందండి ఇగ్లు. ఇది వచ్చేసి మంచు ప్రాంతాల్లో ఉండే ఇగ్లు అన్నమాట. సో కాబట్టి మంచు పడుతుంది, ఈ మంచుకు మొత్తం దూది వాడారన్నమాట. తర్వాత ఇంటి మీద కూడా మంచు పడుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పనని ఇలా రెడీ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనము స్వెటర్స్ వాడతాము చలికాలంలో అన్న, తర్వాత రోడ్ల మీద కూడా ఈ మంచు అనేది కూడా పడుతుంది అన్న ఒక తెలియచేయటం కోసము తను చాలా నీట్గా ప్రిపేర్ చేశారన్నమాట. నేను అన్ని వీడియో చక్కగా తీసాను అనుకుంటున్నాను, మీకు ఏమన్నా కనిపించలేదేమో తెలియదు. అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్, అక్కడ చేసిన ప్రాజెక్ట్ వర్క్ మన అంగన్వాడీ సెంటర్కి వచ్చేసింది. ఎందుకు ఎలా వచ్చిందంటారా? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసిన మదర్కి 2021లో అయితే తనకి ఏమీ తెలియదండి. కనీసము డిగ్రీ చదువుకున్నారు. తన పేరు వచ్చేసి సంధ్యారాణి. అయితే అప్పుడు మనకి కరోనా టైంలో మనకి ఆర్ఎల్ఎం మెసేజ్ ద్వారా ఇంటి దగ్గర సిలబస్ నేర్పించాలి మదర్సు అని చెప్పనని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ఇలా చేయించు, ఫిష్ తయారు చేయించాలి, లేదు విసనకర తయారు చేయించాలి, లేదంటే ఫ్రూట్స్ చెప్పించాలి అని చెప్పనని నేను తనకి వీడియోస్ చేసి పంపించేదాన్ని అన్నమాట. ఇలా మీరు చేసి పంపించండి అని. అయితే తనైతే చాలా ఇంట్రెస్ట్గా, మరి మేడం నాకు అసలు ఏం చేత కాదు ఇక్కడికి వచ్చేంత వరకు, మీరు ఏదో చేయమంటున్నారు, బాగున్నా బాగలేకపోయినా కొంచెం మీరు తీసుకోండి అని చెప్పారు. లేదు సంధ్య, మీరు చేస్తారు, చేయండి అని చెప్పాను అన్నమాట నేను. అయితే ఆమె రోజున అలా వాళ్ళ పాపకు చేపిస్తూ ఇప్పుడు ఎంత ప్రాజెక్ట్ వర్క్ చేసేంత డెవలప్కి వచ్చేసారు. అది ఎలా అంటే ఇప్పుడు తను ఒకటే మాట అంటారు, మేడం నాకు గతంలో ఏమీ రాదు, మీరు చేసేవి చూసి మా పాపకి చేపించి నేర్పించడం ద్వారా నేను ఇప్పుడు ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేసి మా పాపకి ఇస్తాను, తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్కూల్లోకి తీసుకెళ్ళి అని చెప్పనని చెప్తారన్నమాట. అయితే ఆ విషయం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే తను చేసిన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత మన అంగన్వాడీ స్కూల్కి వచ్చేసింది అన్నమాట. ఎంత ప్రేమ ఉంటే మన అంగన్వాడీ స్కూల్ మీద, మన మీద
ఎంత రెస్పెక్ట్ ఉంటే ఇంత ప్రాజెక్ట్ వర్క్ చేసిన దాన్ని ఇది తను ప్రిపేర్ చేయడానికి చాలా కాస్ట్ అయి ఉంటుంది. ప్లస్ 5 రోజులు ప్రిపేర్ చేసిందంట ఈ ప్రాజెక్ట్ వర్క్ని. అయితే ఎంతో కష్టపడి చేసిన దాన్ని ఎవరు ఇవ్వరు, కానీ మన అంగన్వాడీ స్కూల్లో భద్రంగా ఉంటుంది. తర్వాత పిల్లలకి మనము చూపించి కంటికి చూపించి ఇలా చూపించడం ద్వారా వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మన అంగన్వాడీ సెంటర్కి ఇచ్చారన్నమాట. అందుని బట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్కి మదర్స్ కూడా ఇలా మనకు కొంచెం తోడైతే మనకి రాబోయే తరానికి మనం మంచి బాటలు వేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో కాబట్టి మన అంగన్వాడీ సెంటర్కి వచ్చిన ఈ ప్రాజెక్ట్ని మీకు కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే అందరిలో నైపుణ్యాలు ఉంటాయండి. మాకు తెలీదు, మాకు రావు అనుకుంటే రావు. ఏదైనా ప్రయత్నం చేస్తే చెయ్యగా అన్నీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ సక్సెస్ అనేది అది ఇతరులకైతే చాలా చిన్న విషయమేమో, కానీ నాకైతే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన అంగన్వాడీ సెంటర్లో ఒక తల్లి మనకు తీసుకొచ్చి ఇలా చేసి ఇవ్వడం అనేది అన్ని చోట్ల జరగదండి. సో కాబట్టి నా కష్టానికి ఫలితము ఈ మదర్స్ ఇలాంటి వారిని మనం తయారు చేస్తే వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటారు, ప్లస్ సమాజానికి ఉపయోగపడతారు. ఈ విధంగా ఈ రోజున ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మనం ముందు పెట్టడం ద్వారా నేను పిల్లలకు కూడా చూపించాను అన్నమాట. నేను చేద్దాం అనుకుంటా ఉన్నాను, కానీ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలనుకుంటా ఉన్నాను. కొన్నిటి వరకే చేశాను. అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది నాకు, కానీ ఈ విధంగా మనకి స్పాన్సర్ రావడం ద్వారా నేనైతే ఇంకా డ్రాప్ అయిపోయాను. ఇంక ఇది చేయాలని ఒక ఆలోచనతోటి. సో కాబట్టి మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలకి చేసి ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళకి తల్లులకి పిల్లలకి బాండింగ్ పెరిగిద్ది, ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ప్లస్ వారికి మంచి ఏదో చెడు ఏదో ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటారు మదర్స్ తోటి. సో కాబట్టి మీరు కూడా ఇళ్లలో మీ పిల్లలకి సమయం కేటాయిస్తే ఇలాంటివి చాలా మనం చేయగలమండి. అందరికీ వస్తాయి, ఎవరికి రాకుండా ఉండదు. ఎందుకంటే నైపుణ్యం లోపల ఉంటుంది, వెలికి తీయాలి. మనకి ఏమొచ్చు, మనకి ఏం టాలెంట్ ఉంది అని చెప్పనని మనం వెలికి తీయాలి. సో కాబట్టి ఈరోజు వాస్తవంగా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా హ్యాపీనెస్ మొత్తం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను హ్యాపీగా ఫీల్ అవటం కాకుండా మీరు కూడా చూడాలి, మీరు కూడా ఆనందంగా ఉండాలి. మీరు మీ పిల్లలకి ఇలాంటివి ఇవి కాకుండా ఇంకా వేరే రకాలు చేయొచ్చు. మీకున్న టాలెంట్ని బట్టి డిఫరెంట్గా చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మీరు మంచి మ్యూజిక్ చేయొచ్చు, లేకపోతే వచ్చేసి మీరు మంచి సింగర్ ఉండొచ్చు. మీలో మీ పిల్లలకి చక్కని పాటలు నేర్పించవచ్చు. మంచి మీకు నాట్యం వచ్చి ఉండొచ్చు, పిల్లలకి మీరు నేర్పించవచ్చు. ఇలా మంచి కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కథలు కూడా పిల్లలకి చెప్పవచ్చు. అలా ప్రతిదీ కూడా మనము పిల్లలతో షేర్ చేసుకున్నప్పుడు ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు పౌరులండి, రాబోయే తరము. సో కాబట్టి వాళ్ళు దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్. కాబట్టి వారందరినీ మనము బాధ్యత తీసుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము కలిస్తేనే భారత పౌరులు తయారవుతారు. ఒక్కరి వల్ల కాదండి, ఎవరు కృషి వంతు వాళ్ళకు చెయ్యాలి. సో కాబట్టి నాకు ఈ విధంగా సపోర్ట్ అందుతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సో అండి, అందరికీ మీరందరూ చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. మదర్స్ నుంచి నాకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. మేడం, మేము కూడా మా పిల్లలకి ఇంటి దగ్గర కొంతసేపు మీరు చేసిన ఈ వీడియోస్ ద్వారా కొన్ని గేమ్స్ కానీ, రైమ్స్ కానీ, తర్వాత కొన్ని కొత్తగా ఎలా ఆలోచించాలి, పిల్లలకి ఏం చెప్పాలి, కూరగాయలతో కానీ అలా మాకు అందుబాటులో ఉండే వస్తువులతోటి మా పిల్లలకి మేము చేపిస్తున్నాము అని ఒక రెస్పాన్స్ వచ్చింది నాకండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరందరికీ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలా ముందుకి వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే నాకు ఒక ఇష్టం, మంచి సమాజం నిర్మించే విషయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని. ఈ అవకాశాన్ని నేనైతే వదులుకోను కూడా. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నాకు సపోర్ట్ చేసే మా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ వందనాలు. మీరే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా అందరికీ షేర్ చేయండి, ఇలా అంగన్వాడీ సెంటర్లు ఇలా ఉంటాయి, ఇలా జరుగుతాయండి అని చెప్పానని. సో కాబట్టి మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. బాయ్.